పటమట టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చాట్ కా చస్కా రెస్టారెంట్ ను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్ సీటింగ్ తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ ను తీర్చిదిద్దారని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో అనేక కొత్త రెస్టారెంట్లు, షోరూంలు వస్తున్నాయని చెప్పారు. పటమట టీచర్స్ కాలనీ ఫన్ టైమ్స్ ఎదురుగా నూతనంగా చాట్ కా చస్కా రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రెస్టారెంట్ అంతా పరిశీలించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వాహకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో కేక్ కట్ చేశారు. డీసీపీ కేఎం మహేశ్వరరాజు గౌరవ అతిథిగా విచ్చేసి క్యాష్ కౌంటర్ ను ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. అనంతరం చాట్ కా చస్కాలో లభించే ప్రత్యేక చాట్ స్టార్టర్స్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డీసీపీ మహేశ్వరరాజు, టీడీపీ నేత బొప్పన భవకుమార్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు రుచి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు అందరి కళ్ళు ఆంధ్రప్రదేశ్ పై ఉన్నాయని చెప్పారు. అందుకు నిదర్శన రోజు ప్రారంభమవుతున్న రెస్టారెంట్లు, షోరూంలు అని అన్నారు. ఢిల్లీ బెస్ట్ చాట్ రెస్టారెంట్ చాట్ కా చస్కా విజయవాడ పటమట టీచర్స్ కాలనీలో నేడు ప్రారంభమైందన్నారు. చుట్టుపక్కల నివాసితులు కుటుంబ సమేతంగా వచ్చి చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా చక్కటి డిజైన్ తో ఆహ్లాదకరంగా రెస్టారెంట్ ను తీర్చిదిద్దామన్నారు. అన్ని సహకాహార స్నాక్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తుందని తెలిపారు. రెస్టారెంట్ నిర్వాహకులు రాజు, సుకుమార్, చైతన్య మాట్లాడుతూ చాట్ కా చస్కాకు ప్రతి ఒక్కరూ సందర్శించి ఇక్కడ రుచులను ఆస్వాదించాలని కోరారు. పానీపూరి, బీటెక్ చాట్ అనేది సిగ్నేచర్ డిష్ అని, టవర్ చాట్ ఉందని అన్నారు. ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్, నార్త్ ఇండియన్ డిషెస్, మైక్టెల్, కాఫీ లాంజ్ ఉన్నాయన్నారు. ఒక మార్పు కలిగిన రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. గత 6 నెలల నుంచి కూడా ఈ చేతుల మీద కూడా అనేకమైన రెస్టారెంట్ ఓపెన్ చేశాం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు పారిశ్రామికవేత్తలు లేకపోతే వ్యాపారస్తులు వీళ్ళందరి కళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పడానికి రోజు ఓపెన్ అవుతున్న రెస్టారెంట్లు కావచ్చు లేదా ఇతర షాపులు కావచ్చు. ఇవాళ చాట్కి చస్కా ఢిల్లీ బేస్డ్ రెస్టారెంట్ చాట్స్తో. ఎందుకంటే ఢిల్లీ చాట్స్ అంటే పానీపూరి కోసం నేను ఎంపీగా ఉన్నప్పుడు మా చిన్నపిల్లలు వాళ్ళని ఆ పానీపూరి ఇప్పించడానికి ఢిల్లీలో అనేక ప్రాంతాలకి వెతికి మంచి చాట్కి వెళ్ళేవాళ్ళు. సో ఆ విధమైన ఒక చాట్ అంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే పిల్లలు వెరైటీ రుచులకి ఇష్టపడి కానీ, ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా, మొత్తం ఒక ప్యూర్ ఫ్యామిలీస్ నివాసం ఉండే ప్రాంతం. ఆ ఫ్యామిలీస్ కూడా చక్కగా వచ్చి కూర్చుని వాళ్ళు మార్క్ కోసం చాట్స్ తీసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా ఒక చక్కటి డిజైన్తో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటు సీటింగ్ అరేంజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ టేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ నచ్చే విధంగా ఉంది. ఈ చాట్కి చస్కా అనే పేరు కూడా ప్యూర్ వెజిటేరియన్. అందరూ కూడా ఇవాళ రోజుకి కూడా నాన్ వెజిటేరియన్ అని రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఇది ప్యూర్ వెజిటేరియన్ చాట్కి చస్కా. అంటే చాట్స్లో అనేక రకాల చాట్స్ హెల్దీగా ఉండేవి. నేనైతే ఇప్పుడు మసాలా మజ్జిగ తాగాను. అది ఒక రకమైన టేస్ట్గా తాగాలనిపించేటట్టుగా ఉంది. సో అన్నిట్లో కూడా ఒక మంచి టేస్ట్గా ఉండే విధంగా ఈ చాట్ని తయారు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కానీ లేకపోతే ఇలాంటి ఫుడ్ అందరికీ కూడా నచ్చుద్దనే అభిప్రాయం నాకు కూడా కలిగింది. మరి ఇలాంటి రకరకాల వ్యాపారాలు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషి వ్యాపారస్తుడిగా తయారు చేయాలని చెప్పి చంద్రబాబు చేసే ఆయన ఆలోచనకి తగ్గట్టుగానే యువకులందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి వ్యాపారాలు తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా అభివృద్ధి. ఈరోజు చాట్ కా చస్కా ఓపెనింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. చాలా సంతోషంగా ఉంది మాకు. గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి ఆయన ఆశీర్వదించి చాలా చక్కగా దీని గురించి చెప్పారు. అలాగే అందరూ కూడా వచ్చి మా చాట్ కా చస్కాని విజిట్ చేసి అందరూ బ్లెస్ చేయాలి మమ్మల్ని. థ్యాంక్ యూ సార్.